హలో అండి. ఇంకా ప్రేమగా ఒకటైపోయిన ఆదిత్య ఆనంది, ఏంటి సిస్టర్ నిజంగానే ఒకటైపోతారా అని మీరు అడగొచ్చు. అవునండి, నిజంగానే ఒకటైపోతారు. ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనం చెప్పే స్టోరీల్లో మ్యాక్సిమం నేను చెప్పేదే జరిగింది. శ్రీను అలాగే ఇద్దరు పెళ్లి జరుగుతుందని చెప్పాను. ఇద్దరు పెళ్లి జరిగింది. దానివల్ల ఆదిత్య ఆనంది ఇద్దరు వేరవుతారని చెప్పాను. అలాగే ఇద్దరు ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చి వేరైపోయారు. ఆదిత్యకి అలేఖ్యతో ప్రేమలో ఉన్నట్లు ఆనందికి తెలిసిద్దని చెప్పాను. అలాగే తెలిసింది. సో ఇది కూడా జరగొచ్చండి. అందుకే మీకు ముందుగా రాబోయే కథ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది స్కిప్ చేయకుండా చూస్తారో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆనంది అయితే ఆదిత్య గారు, ఇప్పటికన్నా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనంది అయితే ఆదిత్యని, ఆదిత్య అయితే ఆనంది ఇద్దరు ఒకరికొకరు అయితే హక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు ఇంత త్వరగా నన్ను అర్థం చేసుకుంటారు అనుకోలేదండి. ఇంత త్వరగా నన్ను మీరు అర్థం చేసుకొని ఇంత దగ్గరగా తీసుకుంటారు అనుకోలేదు అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఆనంది తప్పంతా నాదే. ఇంకా ఆనంది అయితే ఆదిత్యతో మనసు విప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది ఆదిత్య ఇద్దరు ఒకటైపోతున్నారని అలేఖ్య అయితే చాలా పెద్దగా అరుస్తూ ఉంటుంది. నో, ఇది అయితే జరగకూడదు అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటుంది. అక్కడికి సునంద వచ్చి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు అని అడుగుతూ ఉండగా, అయ్యో ఏం లేదు ఆంటీ అంటూ ఉంటుంది. ఎప్పుడు చెడు కళలు కంటమే నీకు అలవాట? పేడ కళల్ని మంచి కళలుగా, మంచి కళని పేడ కళలుగా భావిస్తున్నావా? అలాంటివి ఏమన్నా ఉంటే మానుకో. త్వరలో నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది. సునంద మాటలకి నిజంగా ఆనంది ఆదిత్య ఒకటైపోతే ఇదంతా జరిగిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓ పక్క జీవన కూడా అలేఖ్యకి ప్లాన్ల మీద ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏ ప్లాన్ ఒకటైపోతుంటో జీవన అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇంకా అలేఖ్య గురించి కొద్ది కొద్దిగా ఆదిత్యకైతే నిజం తెలిసిపోతుంది. అలేఖ్య కావాలనే వచ్చింది, తన ప్రేమ కోసం వచ్చిందో, జీవన్ అని ఎలా ఆడిస్తుందో అని ఒక 1 by 1 ఆదిత్య మొత్తం తెలుసుకుంటాడు. తెలుసుకొని అలేఖ్యనైతే ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామా, లేదంటే శ్రీను పెళ్లి చేసుకున్నాడు శ్రీను దగ్గరికి పంపిద్దామని అలేఖ్య గురించి ఆనంది ఆదిత్య ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఆదిత్య గారు, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు కోపం వస్తుంది, కానీ అలేఖ్యకి శ్రీనుకి ఎట్లయితే పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరికీ 3 ముళ్ళు పడిపోయి భార్య భర్తలు అయిపోయారు. అలాంటి వాళ్ళని మనం విడదీయటం కరెక్ట్ కాదు ఆదిత్య గారు అని ఆనంది చెప్పడంతో ఆనంది మాటని అంగీకరిస్తాడు ఆదిత్య. ఆదిత్య అయితే అలేఖ్యని శ్రీను చేతిలో పెట్టి, ఇదిగో శ్రీను, నన్ను క్షమించు, నీ భార్యను తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలేఖ్య అయితే ఇంకా శ్రీను దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆనందిని ఆదిత్యని ఇద్దరిని ఒకటి కాకుండా చేయాలని జీవనతో అయితే శత ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఆనంది మాత్రం ఆదిత్యకి అయితే మెల్లమెల్లగా దగ్గర అయిపోతుంది. వీళ్ళిద్దరికి మొదటి రాత్రి జరగలేదని తెలుసుకున్న సునంద అయితే మళ్ళీ మొదటి రాత్రి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. చూడు ఆదిత్య, ఈసారన్నా ఆనంది నువ్వు ఒకటైపోవాలి. మీరు ఈసారి ఆనంది నువ్వు ఒకటైపోకుండా మళ్ళీ ఎప్పట్లాగే ఉంటే మీ జీవితంలోకి మళ్ళీ అలేఖ్య లాంటి వాళ్ళు మళ్ళీ రావచ్చు అని చెప్పేసి సునంద చెప్పడంతో ఇంకా ఆదిత్య సరేనమ్మా అంటూ ఉంటాడు. ఆనందికి కూడా అదే మాట చెప్తూ ఉంటుంది. చూడు ఆనంది, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎప్పుడు సద్వినియోగం చేసుకో.